హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మామిడి పండ్లతో చల్లగా ఐస్ క్రీమ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. అయితే నా స్టైల్లో సింపుల్ వేలో టేస్టీ అండ్ టెక్స్చర్ అచ్చం ఐస్ క్రీమ్ పార్లర్లో ఉండే విధంగా చూపిస్తాను. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. ముందుగా కట్ చేసిన 1 కప్పు మామిడి పండ్ల ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా తీసిన పాలమీగడ వేసుకోండి. ఆ తరువాత 1 కప్పు చిక్కటి పాలు పోసుకొని ఇప్పుడు 4 బాదంలు 5 జీడిపప్పులు వేసుకోండి. అలాగే 2½ స్పూన్స్ షుగర్ వేసుకొని మూత పెట్టి ఒకేసారి మిక్సీ పట్టకండి. మధ్యలో ఆపుకుంటూ మెత్తగా, వీడియోలో చూపిస్తున్నంత మెత్తగా ఉండాలండి. మనకి మిశ్రమం అనేది ఒక నురగలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకొని అందులో కట్ చేసిన జీడిపప్పు వేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్తో లేదా సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసి మూత పెట్టి ఒక 6 to 7 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా 7 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. మనం వేలితో ఇలా నొక్కినప్పుడు మెత్తగా తగలాలి ఐస్ క్రీమ్ అనేది, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఒక గంటె సహాయంతో ఇలా రెడీ అయిన ఐస్ క్రీమ్ని స్కూప్ అప్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని బాదంతో గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్